పెద్దపల్లి జిల్లాలో ఏబీవీపీ ఇచ్చిన విద్యాసంస్థలు బంద్ పిలుపు విజయవంతమైంది. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ప్రభుత్వ స్కూళ్లకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. రేవంత్ ప్రభుత్వం రాష్ట్రంలో 23,000 ప్రభుత్వ పాఠశాలను మూసివేయడానికి కుట్ర చేస్తుందని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, నిలిచిపోయిన సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ను అన్ని స్కూళ్లలో వెంటనే పునరుద్ధరించాలని, పేద విద్యార్థులను ఆదుకోవాలని కోరారు. సరే అయింది కాదు. మీ పేరెంట్స్ కాల్ చేయండి, మీ ఆటో వాళ్ళకి కాల్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పాఠశాల బంద్ పిలుపువేయడం జరిగింది. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల కావచ్చు, ప్రైవేట్ పాఠశాల కావచ్చు బంద్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో స్వయంగా విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి 27,000 పాఠశాలకు గాను 23,000 పాఠశాలలు బంద్ చేస్తామని కుట్ర చేయడం జరిగింది. దీన్ని వెంటనే వెనుక తీసుకోవాలని ఏబీవీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతి లేని కారణంగా ఎంతో మంది విద్యార్థులు విద్యకు దూరం కావడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ స్కీమును ప్రారంభిస్తాన ఈ రేవంత్ రెడ్డి ఇంతవరకు స్కీమును జస్ట్ మంత్లో వచ్చి ప్రారంభించడం జరుగుతుంది, ఇంతవరకు అమలు చేయడం లేదు. అదేవిధంగా ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చేయడం, పేద మధ్య తరగతి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి జన్నిగల్లాగా రక్తాన్ని పీడడం జరుగుతుంది. వెంటనే ఫీజు నియంత్రణ చట్టం అమలు చేసి పేద మధ్య తరగతి విద్యార్థులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్లలో బుక్స్, పాఠ్య పుస్తకాలు అమ్మినా కానీ ఇక్కడ ఉన్న విద్యాశాఖ అధికారులు కనీసం కనబడకుండా వివరించడం జరుగుతుంది. మనం ఇంతవరకు ఏబీవీ ఆధ్వర్యం పోయి కంప్లైంట్ ఇస్తా కానీ మాకు సంబంధం లేదు, మేము ఓన్లీ స్కూళ్ళల్లో పెడితేనే మేము వచ్చి అవి చర్యలు తీసుకున్నాం. కానీ ప్రైవేటు పాఠశాల యజమానుల ఆధ్వర్యంలో జరిగే పుస్తకాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రిన్సిపల్ ఇళ్లలో పెట్టి అమ్మడం జరుగుతుంది. దాని చర్యలు ఎవరు తీసుకుంటారని ఈ సందర్భంగా ఏబీవీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది.